హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అనేసి అయితే రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించి మనకి ఇది వచ్చేసి అప్డేట్ ఫ్రెండ్స్. సో ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ అనేసి అయితే రావడం అయితే జరిగింది. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి సో CBT 1కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేసి అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. జూన్ 5 నుంచి సో 23 జూన్ వరకు అయితే ఎగ్జామ్స్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆర్ఆర్బీకి సంబంధించి సో ఇక్కడైతే ఎగ్జామ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి 15 రోజులు వచ్చేసి ఎగ్జామ్స్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరైతే అఫీషియల్గా అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా దానికి సంబంధించి ఇక్కడ ది లింక్ ఫర్ వ్యూవింగ్ ద ఎగ్జామ్స్ ఇక్కడైతే డౌన్లోడింగ్ ఫర్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్కి సంబంధించి 10 రోజుల ముందు వచ్చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో అంటే మనకి SC/STకి సంబంధించి సో ట్రైన్కి సంబంధించి ఫ్రీ పాస్ అనేసి అయితే లింక్ అనేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ సిటీ అదేవిధంగా డేట్కి సంబంధించి మీకు సో ఇక్కడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ సో 4 డేస్ ముందు వచ్చేసి మీకు అడ్మిట్ కార్డ్ అనేసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదొకటి అయితే గమనించగలరు. సో ఇది ఫ్రెండ్స్, మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి పూర్తి సమాచారం అనేసి అయితే సో ఇక్కడ జూన్ 5 నుంచి మనకి 23 జూన్ వరకు వచ్చేసి ఎగ్జామ్స్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది మనకి. సో 15 రోజులు వచ్చేసి ఎగ్జామ్స్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి 10 రోజుల ముందు వచ్చేసి సో SC/ST కేటగిరీకి సంబంధించి ఎగ్జామ్ సిటీకి సంబంధించి ట్రావెల్ అథారిటీకి సంబంధించి సో ఇక్కడ ట్రావెల్ పాస్కి సంబంధించి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 4 రోజుల ముందు వచ్చేసి మీకు ఎగ్జామ్కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీకు అర్థం అయిందనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోను మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.